లలిత కుమారి గారు నమో మేర బాబా తోటి బాబాను ఆహ్వానిస్తారు. జై బాబా అండి లలిత కుమారి గారు. जय बाबा जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा। जोहारोलिवे श्री मेहरु बाबा जोहारोलिवे श्री मेहरु बाबा। महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन। नमो मेरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा। అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపు అవ్యయ మోక్షంబను గ్రహింపు। నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभो नमो मेरु बाबा अवतार नमो देव देवा। అవతార్ మెహర్ బాబా की జై। జై బాబా అండి। థ్యాంక్ యూ బాబా। జై బాబా అండి లలిత కుమారి గారు. బాబాని సాధారణంగా ఆహ్వానించారు. మీకు జై బాబా. ఇప్పుడు జై బాబా। సంకేతంలో మెహర్ మాయ గారు జాయిన్ కాలేదు. నందిగామ శర్మ గారు సంకేతం చేయాలండి. శర్మాజీ जय मेहर बाबा। కానివ్వండి. స్టార్ట్. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। ఎక్కడలేవయ్యా మెహరు ఎక్కడలేవయ్యా ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికిన అక్కడే ఉన్నావు మా అండగా నిలిచావు। ఎక్కడలేవయ్యా మెహరు ఎక్కడలేవయ్యా పరమాత్మ నీ ప్రేమ స్వరూపం ప్రకృతి అంతా నిండి ఉన్నది। ప్రేమించే ప్రతి హృదయమందున నిండు ప్రేమతో కొలువైయున్నది। ఓ మెహరీషా మా హృదయేశ సత్యము నీవే నిత్యుడ నీవే। ఓ మెహరీషా మా హృదయేశ సత్యము నీవే నిత్యుడ నీవే। ఎక్కడలేవయ్యా మెహరు ఎక్కడలేవయ్యా నిరతము నిను మది తలచిన వారికి నీ రూపం ఎద నిలిపిన వారికి నిరతము నిను మది తలచిన వారికి
నీ రూపం ఎద నిలిపిన వారికి, నీ నామము కీర్తించిన వారికి నిత్య దర్శనమిచ్చడి వాడవు ఓ మెహరీషా మా హృదయేశ. ఓ మెహరీష మా హృదయేశ, సత్యము నీవే నిత్యుడ నీవే, ఎక్కడలేవయ్యా మెహరు, ఎక్కడలేవయ్యా. నీవే దిక్కని నమ్మిన వారికి, నీ సహవాసము చేసిన వారికి, నీవే దిక్కని నమ్మిన వారికి, నీ సహవాసము చేసిన వారికి, నీ సమాధి దర్శించిన వారికి అండగా నీవై ఆదుకొందువు ఓ మెహరీషా మా హృదయేశ. సత్యము నీవే నిత్యుడ నీవే, ఎక్కడలేవయ్యా మెహరు, ఎక్కడలేవయ్యా. సర్వోన్నతుడవు సర్వేశ్వరుడవు, సర్వము నీవై నిండియున్నావు. సర్వోన్నతుడవు సర్వేశ్వరుడవు, సర్వము నీవై నిండియున్నావు. నిండు ప్రేమతో ఎందు వెదకినా అనందే కను అర్గుపించెడి వాడవు ఓ మెహరీషా మా హృదయేశ. సత్యము నీవే నిత్యుడ నీవే, ఎక్కడలేవయ్యా మెహరు, ఎక్కడలేవయ్యా. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసిన అక్కడే ఉన్నావు నీవు, మా అండగా నిలిచావు. ఎక్కడలేవయ్యా మెహరు, ఎక్కడలేవయ్యా. ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికిన అక్కడే ఉన్నావు, మా అండగా నిలిచావు. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా డప్పరార్. థ్యాంక్ యూ అందరికి. జై మెహర్ బాబా. జై బాబా శర్మాజీ చక్కటి సంగీతం చేశారు. ఇప్పుడు మెహర్ మాయ గారు ఉన్నారు. మెహర్ మాయ గారు సంకేత చేయాలి. జై బాబా. జై జై బాబా బాబా. అండి. చేయండి జై అమ్మా, బాబా. చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. ఓంకార రూపా మెహర్ బాబా, ఆనంద సాగర మెహరీశ్వరా. ఓంకార రూపా మెహర్ బాబా, ఆనంద సాగర మెహరీశ్వరా. ఓంకార రూపా మెహర్ బాబా, మహిమాన్వితుడవు అవతారుడవు, జ్ఞానము నీవే జీవము నీవే. మహిమాన్వితుడవు అవతారుడవు, జ్ఞానము నీవే జీవము నీవే. తెలిసిన వారికి భావము నీవే, తెలిసిన వారికి భావము నీవే. తలచిన వారికి సర్వము నీవే, తలచిన వారికి సర్వము నీవే. ఓంకార రూపా మెహర్ బాబా, ఆనంద సాగర మెహరీశ్వరా. ఓంకార రూపా మెహర్ బాబా, మేరు నిదర్శనం మహిమాన్వితము, మేరు నిదర్శనం మహిమాన్వితుడో. నీ సన్నిధియే మాకిక పెన్నిది, నీ సన్నిధియే మాకిక పెన్నిది. అణువణువులలో నీ సన్నిధి చేరి, అణువణువునని నీ సన్నిధి చేరి, ప్రేమను మాలో ప్రసరించెను. ఓంకార రూపా మెహర్ బాబా,
మెహరీశ్వరా ఓంకార రూపా మేర్ బాబా ఆ కలలో నీవే కదలిక నీవే కమ్మని వరమై కన్నుల చేరి కలలో నీవే కదలిక నీవే కమ్మని వరమై కన్నుల చేరి నీదరి చేరిన మము దీవించు నీదరి చేరిన మము దీవించు ఆ కన్నులతో మా కదలాడివే మా కన్నులతో మము కదలాడని ఓంకార రూపా మేర్ బాబా ఆనంద సాగర మేరీశ్వరా ఓంకార రూపా మేర్ బాబా ఓంకార రూపా మేర్ బాబా ఓంకార రూపా మేర్ బాబా అవతార్ మేర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి, అందరికి జై బాబా. జై బాబా అండి, చక్కటి సంగీతం చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకి షెడ్యూల్ ప్రకారంగా శివ రవీంద్రన్ గారు ఒక సంగీతం చేయాలి, తర్వాత జూమ్ యూజర్ అంటే గౌరీ గారా? రైట్, ఓకే. ముందు మీరు శివ రవీంద్రన్ గారు చేయండి ఒక సంగీతం. శివ రవీంద్ర గారు, అరుణ గారు ఓ సంకేతం చేయండి. అరుణ రవీంద్ర గారు మీరు సంగీతం జై బాబా అండి, జై బాబా. మీరు చేయండి అమ్మా. అవతార్ మెహర్ బాబా की जय. తెలియకే నా స్వరము పలికే తెలియకే నా స్వరము పలికే తెలియకే నీ ప్రేమ తత్వాన్ని తెలిపే తెలియకే నా స్వరము పలికే భౌతికములో నేను మైమరచి ఉన్నాను భౌతికంలో నేను మైమరచి ఉన్నాను బంధాల నడుమనే భంగపడుతున్నాను నీ చెలిమి కలిమితో పులకరిస్తున్నాను నీ చెలిమి కలిమితో పులకరిస్తున్నాను పులకరింతల నడుమ పాడుతున్నాను తెలియకే నా స్వరము పలికే తెలియకే నీ ప్రేమ తత్వాన్ని తెలిపే నా హృదయ సీమలో నిలిచి ఉన్నది నీవే నా హృదయ సీమలో నిలిచి ఉన్నది నీవే నా గొంతు స్వరములో పలుకుతున్నది నీవే నీవే లేకున్నచో నేను లేనే లేను మెహర శ్రీ హృదయేశ మెహర శ్రీ హృదయేశ జయము జగదీశ తెలియకే నా స్వరము పలికే తెలియకే నీ ప్రేమ తత్వాన్ని తెలిపే ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. అప్పారావు గారు మీకు జై బాబా.
జై బాబమ్మ, జై బాబా, చక్కటి సంకేతం చేశారండి. మీకు ధన్యవాదాలు. జూమ్ యూజర్ అంటే మన గౌరీ గారే కదమ్మా, గౌరీ గారు. అవునండి, గౌరీ గారే. ఒక సంగీతం గౌరీ చేయాలమ్మా గౌరీ. గౌరీ గారు లేకపోతే సిద్ధలక్ష్మి, వాళ్ళిద్దరిలో. సిద్ధలక్ష్మి, అదే సిద్ధలక్ష్మి అంటే రామచంద్రన్ లేడు కదా. సిద్ధలక్ష్మి గారు జూమ్ యూజర్ మీరేనా, లేదు గౌరీ గారు? ఎవరుంటే వాళ్ళు రెడీగా అండి, ఒక సంగీతారే. జై బాబా. ఏంటి నా పేరు లేదా ఏంటి? ఎవరన్నా అన్న పేరు కనబడతలేదన్నా. మరేమైందో ఏమో మరి. నాకు రామాయణపేట రామచంద్ర అంటే తెలుస్తుంది, నా పేరు లేదంటే ఏం తెలుస్తుంది? ఆ, సంగీతం చేయి, నీకేం తెలుస్తలేదు ఇప్పుడు గాని. సంగీతం చేయి. జూమ్ దాన్ని పెడితే ఎట్లనే నాకేం తెలిసి అది ఎట్లా పోయిందో ఏమో. సరే, ఒక పాట సంగీతం చేయాలా? యా, ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. జయము నిశ్చయమురా భయము లేదురా, మెహరు బాబా స్మరణ చేసి మోక్షముందరా, మోక్షముందరా. జయము నిశ్చయమురా భయము లేదురా, మెహరు బాబా స్మరణ చేసి మోక్షముందరా, మోక్షముందరా. ముక్కు చెవులు మూసి మూల కూర్చొనవద్దు, నోరు కళ్ళు మూసి కఠిన ధ్యానములొద్దు. పవిత్రమైన మనసు తోడ బాబయనుమురా, మెహర్ బాబయనుమురా. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, మెహరు బాబా స్మరణ చేసి మోక్షముందరా, మోక్షముందరా. మానవ జన్మంబు మళ్ళీ రాదు మానవా, మానవ జన్మంబు మళ్ళీ రాదు మానవా. బాబా పద పద్మంబులు మనసు నిలుపరా, మనసు నిలుపరా. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, మెహరు బాబా స్మరణ చేసి మోక్షముందరా, మోక్షముందరా. కరుణ కల్లు నవ్వు ముఖము బాబదేనురా, వెన్నలాంటి మనసు మెహరు బాబదేనురా. ఏడు లోకములను ఏలు బాబయేనురా, మెహర్ బాబయేనురా. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, మెహరు బాబా స్మరణ చేసి మోక్షముందరా, మోక్షముందరా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. అప్పారావు గారు, అందరికి జై బాబా. అలా జై బాబా, జై బాబా. జయం నిశ్చయమురా అన్నట్టుగానే చక్కగా మెహరాబాద్ తీసుకుని ఒక పాట జై బాబా. జై బాబా. చక్కటి సంగీతం చేశారన్నా, జై బాబానా. ఇప్పుడు మనకి ఇక గ్రూప్ లో ఉన్న వాళ్ళు జాయిన్ కాలేదు కాబట్టి మనకి సంకేతంలో ఒక్క నిమిషం అండి, 1 minute. కేశరత్నం గారు ఒక సంకేతం చేయాలండి. जय बाबा सर, जय बाबा. జై బాబా. अवतार मेहर बाबा की जय. अंदर की जय बाबा. అవతార మూర్తివి నీవే ఓ బాబా, పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా, దర్శక నిర్మాతవు నీవే. పలికేది మేము, పలికించేది నీవు, నడిచేది మేము, నడిపించేది నీవు. నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు, నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు. నీ ఆజ్ఞ పాలింతుమురావో మేర్ అవతార మూర్తివి నీవే
ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే పాత్రాభినయము ప్రతి కర్మలకనుగుణ్యం జననా మరణములు ఈ ప్రకృతి సహజం సంస్కారరహితం పరమానందభరితం సంస్కారరహితం పరమానందభరితం నీలో నామము చేర్చావా ఓ మేర్ అవతారమూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి అప్పారావు గారు థ్యాంక్ యూ బాబా అందరికీ జై మెహర్ బాబా జై బాబా అమ్మ, జై బాబా. ఇప్పుడు మనకి పార్వతీశం గారు ఉన్నారండి. పార్వతీశం గారు ఒక సంకేతం చేయాలండి. పార్వతీశం గారు. जय बाबा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే ఆపదల పాలవుతూ అలమటించే వేళ ఏ సహాయము లేక భీతి చెందే వేళ ఆపదల పాలవుతూ అలమటించే వేళ ఏ సహాయము లేక భీతి చెందే వేళ మెహరని ప్రియతముని ఆర్తిన పిలిచినచో మెహరని ప్రియతముని ఆర్తిన పిలిచినచో ఆదుకొన వస్తాడు ఆశ్రయమిస్తాడు ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే తారతమ్యము పిలిపే తెలుసుకోమంటాడు తనదు రక్షణ ఒకటే సత్యమని అంటాడు తారతమ్యము పిలిపే తెలుసుకోమంటాడు తనదు రక్షణ ఒకటే సత్యమని అంటాడు పెదవులతో పిలిచినచో వినబడదు అంటాడు పెదవులతో పిలిచినచో వినబడది అంటాడు ఆర్తనాదం ఒకటే వినిపించునంటాడు ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే ఉన్నతోన్నతమైన ప్రేమతానంటాడు ప్రేమ బంధము మనది తెలుసుకోమంటాడు ఉన్నతోన్నతమైన ప్రేమతానంటాడు ప్రేమ బంధము మనది తెలుసుకోమంటాడు ఎదలో ఉన్న నన్ను మరిచావని అంటూ ఎదలో ఉన్న నన్ను మరిచావని అంటూ వ్యధలన్నిటికదియే కారణమంటాడు ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే వ్యధలే ఉండవుగా ఆ ప్రభు కరుణుంటే ప్రేమ జీవనం ఒకటే శాశ్వతము అంటాడు జన్మరాహిత్యమునకు మూలమని అంటాడు ప్రేమ జీవనం ఒకటే శాశ్వతము అంటాడు
జన్మరాహిత్యమునకు మూలమని అంటాడు. మెహరుని స్మరణలో ప్రేమే ఉన్నదని, మెహరుని స్మరణలో ప్రేమే ఉన్నదని, మెహరును నామముతో మనమని అంటాడు. ఎదలోతుల నుండి ప్రియతమా అనుకుంటే వ్యధలే ఉండవుగా, ఆ ప్రభు కరుణుంటే వ్యధలే ఉండవుగా, ఆ ప్రభు కరుణుంటే. ధన్యవాదాలయ్యా. జై బాబా. అప్పారావు గారు జై బాబా సార్. జై బాబా అండి. బాబాకి జై. జై బాబా. పార్వతి పట్నాయక్ గారు, తర్వాత బాలరాజు, ఇద్దరు సంగీతం రెడీగా ఉన్నారు. నాకు కూడా కోటేశ్వరరావుని అన్నా నేను ఇస్తా, టైం చూసి ఇస్తాను, కంగారు పడికి. పార్వతి పట్నాయక్, పార్వతి గారు. जय बाबा। अवतार मेहर बाबा की जय। 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 మోహనాకృతితో మహినరుదెంచావు, మోహనాకృతితో మహినరుదెంచావు, ప్రియతమ బాబా మెహరీసా, ప్రియతమ బాబా హృదయేసా. మోహనాకృతితో ఈతి బాధల బాధగా భావించి బంధాల బందీనై బిక్కు బిక్కుమంటున్నా, దిక్కు నీవని తెలిసి దాపు చేరితినయ్యా, దిక్కు నీవని తెలిసి దాపు చేరితినయ్యా. మాపు చేయము మాదు మాయా జీవనము, మోహనాకృతితో ఓ కనులలో నిండింది కమ్మని నీ రూపం, తలపులు పండాయి రూపమాధుర్యంతో, రూపమాధుర్యాన్ని రేయి పవలనుభవించు, రూపమాధుర్యాన్ని రేయి పవలనుభవించు, భాగ్యము నాకిమ్మా బాబా మెహరీసా, భాగ్యము నాకిమ్మా బాబా మెహరీసా. మోహనాకృతితో ఓ జై బాబా అని అన్నా, జై బాబా అని విన్నా, నీ రూప సౌందర్యం వీక్షించగలిగేలా, చిత్తరువులో నిన్ను చిత్రముగా దర్శించు, చిత్తరువులో నిన్ను చిత్రముగా దర్శించు, చిత్తమును ప్రసాదించు చిన్మయ రూప, మోహనాకృతితో ఓ నిరూపమాధుర్యం నిరుపమానమని అనుభవములో నాకు అవగాహనిచ్చావు, అనుభూతి అక్షరాలు మాలికగా చేసి, అనుభూతి అక్షరాలు మాలికగా చేసి, మెహర్ శ్రీ హృదిని అలరింపచేసావు, మోహనాకృతితో ఓ మోహనాకృతితో మహినరుదెంచావు,
प्रियतम बाबा मेहरी सा प्रियतम बाबा हृदय सा मोहनाकृतितो ओ अवतार मेहर बाबा की जय जय बाबा థ్యాంక్ యూ బాబా జై జై బాబు బాబా అండి, అండి అప్పారావు జై గారు బాబు జై అండి, బాబా జై కోటేశ్వర చిన్న సాంగ్ పాడాలమ్మా, చిన్న సాంగ్ పాడాలి నువ్వు. జై బాబా కోటేశ్వర గారు చిన్నది 2 minutes చిన్నది అండి. ఓకే చిన్నది ఓకే. పాడు, తర్వాత రజనీ గారు రెడీగా ఉన్నారు సాంగ్ కి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. చూడ చక్కని వాడా చూపు కందని వాడా నీ చూపు మా పైనే రేపు మాపును చూడు. చూడ చక్కని వాడా చూపు కందని వాడా నీ చూపు మా పైనే రేపు మాపును చూడు. నీవేడ ఏ వాడనున్నావో ఎందు దాగున్నావో కనలేక మనలేక కలిసిపోతున్నాము. ఏ వాడనున్నావో ఎందు దాగున్నావో కనలేక మనలేక కలిసిపోతున్నాము. ఏమిటో ఈ మాయా ఎరుగలేకున్నాము, మరిచిపోవుదామన్నా మా వల్ల కాదాయే. ఏమిటో ఈ మాయా ఎరుగలేకున్నాము, మరిచిపోవుదామన్నా మా వల్ల కాదాయ. ఒకసారి నిన్ను చూసి కన్ను మూయుదామన్నా, ఒకసారి నిన్ను చూసి కన్ను మూయుదమన్నా నీకు దయరాదాయే మము కావరావాయే. చూడ చక్కని వాడా చూపు కందని వాడా నీ చూపు మా పైనే రేపు మాపును చూపు. ఏ వాడనున్నావో ఎందు దాగున్నావో కనలేక మనలేక కలిసిపోతున్నాము. నీవున్న తావులో నేనున్నానన్నాను, నీవున్న తావుకు మేమెటులా రాగలము. నేనున్న తావులో నీవున్నానన్నావు, నీవున్న తావుకు మేమెటులా రాగలము. మనసున్న మనుషులము మాయకు బందీలము, మనసున్న మనుషులము మాయకు బందీలము. మా మనసు ఓదార్చి నీదరికి చేర్చుమా, మా మనసు ఓదార్చి నీదరికి చేర్చుమా. చూడ చక్కని వాడా చూపు కందని వాడా నీ చూపు మా పైనే రేపు మాపును చూడు. ఏ వాడనున్నావో ఎందు దాగున్నావో కనలేక మనలేక కలిసిపోతున్నాము. నిన్ను బాసి మనలేము నీ జాడ కనలేము, నిన్ను బాసి మనలేము నీ జాడ కనలేము. హృదయావేదన తోటి వెతుకుచుంటిమి మేము, హృదయావేదన తోటి వెతుకుచుంటిమి మేము. నీ నజరు లేనిదే అది జరగనేరదు, నీ నజరు లేనిదే అది జరగనేరదు. మా హృదయ సీమలలో మాకు దర్శనమీవా, మా హృదయ సీమలలో మాకు దర్శనమీవా. చూడ చక్కని వాడా చూపు కందని వాడా నీ చూపు మా పైనే రేపు మాపును చూడు. ఏ వాడనున్నావో ఎందు దాగున్నావో కనలేక మనలేక కలిసిపోతున్నాము, కనలేక మనలేక కలిసిపోతున్నాము, కనలేక మనలేక కలిసిపోతున్నాము. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. థ్యాంక్ యూ అప్పారావు గారు. జై బాబా. జై బాబు అండి. బాలకృష్ణ ఒక సంకేత చేయాలి. బాలకృష్ణ రజనీ గారు మీ హారతి బాధ కానీ బాలకృష్ణ బాలరాజ్ బాలరాజు अवतार मेहर बाबा की जय. मेहराबादेबु कैलासम मेहरुनि स्मरणे मोक्षावकाशं मेहरवतारं मोहन रूपं शरणं कोरिन जीविकी धन्यं, शरणं कोरिन जीविकी धन्यं. मेहराबादेबु कैलासं मेहरुनि स्मरणे मोक्षावकाशं मेहरवतारं मोहन रूपं शरणं कोरिन जीविकी धन्यं,
శరణం కోరిన జీవికి ధన్యం. ముడుపులు లేవు, మ్రొక్కులు లేవు, జపతప నియమము లేదు, ఏ సాధనతో పని లేదు. ముడుపులు లేవు, మ్రొక్కులు లేవు, జపతప నియమము లేదు, ఏ సాధనతో పని లేదు. హృదయము పొంగ ప్రేమను పొంద పరుగున వచ్చదమయ్యా. హృదయము పొంగ ప్రేమను పొంద పరుగున వచ్చదమయ్యా. జై బాబా, బాబా జై బాబా, జై బాబా, బాబా జై బాబా. మెహరాబాదేవు కైలాసం, మెహరుని స్మరణి మోక్షావకాశం. మెహరవతారం మోహన రూపం, శరణం కోరిన జీవికి ధన్యం. పూనా నగరిలో ఆగి నీ జన్మస్థలమునకేగి, పూనా నగరిలో ఆగి నీ జన్మస్థలమునకేగి, బాబాజాను సమాధికి సాగి, బాబాజాను సమాధికి సాగి, ఘనమగుని చరితము నాలించి, ఘనమగుని చరితము నాలించి, ఆనందము పొంగ పాడుదాం, ఆనందము పొంగ పాడుదాం. జై బాబా, బాబా జై బాబా, జై బాబా, బాబా జై బాబా. మెహరాబాదేవు కైలాసం, మెహరుని స్మరణి మోక్షావకాశం. మెహరవతారం మోహన రూపం, శరణం కోరిన జీవికి ధన్యం. శరణం కోరిన జీవికి ధన్యం. ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి, ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి, మా మనసున నిన్నే నింపి, మా మనసున నిన్నే నింపి, సమాధి చెంత ప్రణామముంద ప్రమోదముందెదమయ్యా. సమాధి చెంత ప్రణామముంద ప్రమోదముందెదమయ్యా. జై బాబా, బాబా జై బాబా, జై బాబా, బాబా జై బాబా. మెహరాబాదేవు కైలాసం, మెహరుని స్మరణి మోక్షావకాశం. మెహరవతారం మోహన రూపం, శరణం కోరిన జీవికి ధన్యం. శరణం కోరిన జీవికి ధన్యం. ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిచి, ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిచి, దిగువన్ మెహరాబాద్ చేరి, దిగువన్ మెహరాబాద్ చేరి, ప్రతి నెల 12వ తేదీన, ప్రతి నెల 12వ తేదీన ప్రియమండలి వెలగించిన దునిలో, ప్రియమండలి వెలగించిన దునిలో కోర్కెల మూకలను నెట్టుదాం, కోర్కెల మూకలను నెట్టుదాం. జై బాబా, బాబా జై బాబా, జై బాబా, బాబా జై బాబా. మెహరాబాదేవు కైలాసం, మెహరుని స్మరణి మోక్షావకాశం. మెహరవతారం మోహన రూపం, శరణం కోరిన జీవికి ధన్యం. శరణం కోరిన జీవికి ధన్యం. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా సార్. జై బాబా అండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు డిఆర్కే మీరు స్టార్ట్ చేయండి. రజనీ గారు మీరు ఉండండి, లాస్ట్ లో మీరు ఆర్తి బాదు కానీ. జై బాబా. జై బాబా, శ్రీనివాస్ గారు కానీ జై సార్, బాబా, శ్రీనివాస్ కానీ. జై బాబా. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా की జై. గత 6 ఏళ్లుగా స్కైప్ ద్వారా మరియు ఈ జూమ్ ద్వారా బాబా ప్రేమికుల్ని నిరంతరం కలుసుకుంటూ బాబా నామస్మరణ ప్రతిరోజు చేసుకునేటటువంటి భాగ్యాన్ని అందించిన ఆ ప్రేమ తండ్రికి ముందుగా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి శుక్రవారం ఈ గ్రూప్లో జాయిన్ అవుతూ పాటలు పాడుకుంటూ కార్యనిర్వహణ చేస్తూ అప్పుడప్పుడు బాబా విషయాలు చర్చించుకొని
బాబా విషయాలు మాట్లాడేటటువంటి భాగ్యాన్ని కూడా అందిస్తున్నాడు మన ప్రీతమ తండ్రి. అందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇస్తున్నాడు. అయితే గత 6 ఏళ్లుగా మనం ఏం చేస్తున్నాం, ఏం తెలుసుకుంటున్నాం, ఎలా వెళ్తున్నాం? ఓకే, ఎవరికి వారు అది మనం చర్చించుకుందాం. మెహరాబాద్లో ఆధ్యాత్మిక నది ప్రవహిస్తుంది. ఈ గంగా జలానికి ఔపోసన పట్టి ధరించండి. కాళ్ళు, చేతులు, మొహం కడుక్కొని పునీతులు కండి. కాలం దొర్లిపోతుంది. ఆలస్యం చేయకండి, త్వరపడండి. శుష్క వాదనలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళవు. జాగ్రత్త. మెహరాబాద్ దైవక్షేత్రం. ఇక్కడికి తెలిసి వచ్చిన తెలియక వచ్చిన ఫలితం ఉంటుంది. అమరతిథి వేడుకలు ప్రారంభమయ్యే, రిజర్వేషన్లు స్టార్ట్ అయ్యే, మన ప్రేమిక బృందమే కాకుండా మన కుటుంబ సభ్యులనే కాకుండా మన బంధువుల్ని అందరినీ కూడా ఈ బాబా సమాధి దగ్గరికి ఒక్కసారైనా మనం తీసుకెళ్లేటటువంటి భాగ్యాన్ని అందిస్తున్నాడు ప్రేమ తండ్రి. ఈ అవకాశాన్ని అందరం కూడా ఉనికి పుచ్చుకుందాం. కొత్త వారిని తీసుకువెళ్ళి ఆ బాబా ముందు మోకరిల్లేటట్లు చేద్దాం. ఇది ఒక అవకాశం. జై బాబా. అయితే నేను ఈరోజు ఎన్నుకునే సబ్జెక్ట్ ఏంటంటే, బాబా నేను బోధించడానికి రాలేదు, మేల్కొల్పడానికే వచ్చాను అని చెప్పేసి అన్నారు కదా. మరి బాబా 4 గ్రంథాలు కూడా మన ప్రేమికులకు అందరికీ అందించారు కదా. గాడ్ స్పీక్స్ అని, నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని, ఇన్ గాడ్స్ హ్యాండ్ అని, ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అని. ఈ 4 పుస్తకాలు కూడా బాబా రాయడం జరిగింది కదా. ఇది కాకుండా ఇంకా రహస్య గ్రంథం కూడా రాశారు కదా. దాని గురించి ఎక్కడైనా ఏమైనా ఉంటుందా, దొరుకుతుందా అని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఒకానొక సందర్భంలో బావు కల్చూరి గారి అబ్బాయి అయినటువంటి మెహర్నాథ్ కల్చూరి గారు ఒకానొక సందర్భంలో ఈ రహస్య గ్రంథం గురించి కొన్ని మాటలు చెప్పగా వినడం జరిగింది. అయితే అవేంటనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. బాబా మౌనానికి ముందే జోపిడీలో నేను బోధించడానికి రాలేదు, మేల్కొల్పుటకు వచ్చానని ప్రకటించారు. అనంతరం మౌనం ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎలా మేల్కొల్పుతారు? బోధనల ద్వారానా, లేక పుస్తక రచనల ద్వారానా? గత కొన్ని వందల వేల సంవత్సరాలుగా ప్రజలు ఎన్నో పవిత్ర గ్రంథాలని చదువుతున్నారు. మరి జాగృతులయ్యారా అని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ రహస్య గ్రంథం గురించి ఈ నేపథ్యంలో మనం బాబా వారు రాసిన రహస్య గ్రంథం గురించి మాట్లాడుకుందాం. 1925 జూలై 1న బాబా ఈ పుస్తకం అనేది, ఈ రహస్య గ్రంథాన్ని రాయడం ప్రారంభించారు. ఈ రహస్య గ్రంథాన్ని కూడా 4 చోట్ల కూర్చొని బాబా ఈ పుస్తకాన్ని రాశారు. మొదటి ప్లేసు జోపిడి, రెండవది టేబుల్ హౌస్, మూడవది సాయి దర్బార్, 4వది ఎగువ మెహరాబాద్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ గదిలో, ఇప్పుడు ప్రెజెంట్ మ్యూజియం ఉన్న గదిలో. 1927 జనవరి 2 నాటికి ఈ గ్రంథ రచన పూర్తయింది. 1925 జూలై 1న ప్రారంభించిన ఈ రహస్య గ్రంథం 1927 జనవరి 2 నాటికి ఈ గ్రంథ రచన అనేది పూర్తయింది. అయితే తర్వాత కాలంలో బాబా ఈ గ్రంథాన్ని ఒక పెట్టెలో ఉంచి తన కూడానే ఉంచుకునేవారు. ఆ పెట్టెకి కూడా తాళం వేసి, ఆ తాళం చెవికి ఒక తాడు కట్టి దాన్ని తన మెడలో వేసుకొని భద్రత కోసం. అయితే ఆయన ప్రయాణ సమయంలో కూడా ఆ పెట్టెని మండల సభ్యుల్లో ఎవరో ఒకరు తమ వెంట తెచ్చేవారు. 1931లో బాబా రాజపుటానా వాడలో లండన్ బయలుదేరిన విషయం మనకు తెలుసు. ఆ వాడలో గాంధీజీ గారిని బాబా కలుసుకోవడం, అదంతా ఆ స్టోరీ అన్నది చాలా సార్లు మనం వినడం జరిగింది. అది నేను అటువైపు వెళ్ళట్లేదు. అయితే అందరికీ తెలుసు, ఈ పుస్తకంలో కొన్ని పేజీలు చదవమని బాబా గాంధీజీకి ఇచ్చారు కదా. ఆ పేజీలు చదివిన గాంధీ ఈ రచన గుజరాతీ లేదా సంస్కృతంలో చేసి ఉంటే బాగుండేదని సూచించారు. అంటే అది బాబా ఇంగ్లీష్లో రాసి ఉన్నారు ఈ గ్రంథాన్ని అన్నిటిని కూడా. ఈ ముచ్చట అలా ఉంచితే ఆ తర్వాత ఈ పుస్తకాన్ని బాబా అమెరికా పంపడం జరిగింది. 1931 నుండి 1936 వరకు కూడా ఈ గ్రంథం అమెరికాలోనే స్థానిక బాబా ప్రేమికురాలైన ఎలిజబెత్ ప్యాటర్సన్ దగ్గర
ఉండేది. 1936లో బాబా రెండవసారి ఇంగ్లాండ్ పర్యటన వెళ్ళినప్పుడు అమెరికా నుంచి ఈ గ్రంథాన్ని తన వద్దకు తెప్పించారు. మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చాక ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక లాకర్ని తీసుకొని ఆ లాకర్లో భద్రపరచడం అనేది జరిగింది. ఈ గ్రంథాన్ని మండలి సభ్యులైన కాకాబారియా, సరోజ్ ఇరానీ, రంజీ అబ్దుల్లాల పేరిట ఈ బ్యాంక్ లాకర్ ని తీసుకున్నారు. ఆ సమయంలో ఇది ఆ ముగ్గురు పేరున ఆ బ్యాంక్ లాకర్ తీసుకొని ఈ గ్రంథాన్ని అందులో ఉంచడం అనేది జరిగింది. ఒకానొక సందర్భంలో ముంబైలో ఉన్నారు. ఆ సమయంలో ఈ గ్రంథాన్ని బ్యాంక్ నుంచి కూడా తెప్పించి తనతో పాటు మెహరాజాద్కి తీసుకువచ్చారు. ఈ దఫా ఈ గ్రంథం గురించి సంబంధించి అమెరికన్ ప్రేమికుడైన డాన్ ఈ స్టీవెన్స్ తో ప్రస్తావించడం అనేది కూడా జరిగింది. అయితే ఈ గ్రంథాన్ని డాన్ స్టీవెన్స్ కూడా చూపించలేదు. గ్రంథాన్ని అయితే ఆయనకి చూపించలేదు, కానీ ఆ గ్రంథం గురించి కొన్ని ముచ్చట్లు ఆయనతో మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఈ గ్రంథాన్ని చూసిన వాళ్ళు ఇద్దరు. ఒకటి గాంధీ, 2 బాబా వారి కార్యదర్శి అయినటువంటి ఆదికే ఇరానీ ఈ గ్రంథాన్ని చూశాడు, కానీ బాబా చదివే అవకాశాన్ని మాత్రం ఆయనకి ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ ఈ గ్రంథం ముంబై సెంట్రల్ బ్యాంక్ లాకర్లో ఉంది. తర్వాత ఈ బాబా 4 గ్రంథాలని మనకి అందించడం జరిగింది. 1958 తర్వాత బాబా సోదరి మనీజా దగ్గరున్న ఒక అల్మరాలోని బాబా చేతి వ్రాతతో ఉన్న కొన్ని పేజీలు కనిపించాయి. అవన్నీ సుమారు 39 పేజీల వరకు ఉంటాయి. అలాగే 1966 ప్రాంతంలో రంజు ఒక ట్రంక్ పెట్టిని మెహరాజాద్కు పంపించారు. అందులో చాంజీ చేతిరాతతో ఉన్న కొన్ని కాగితాలు ఉన్నాయి. మనీజా బాబాలో ఐక్యమయ్యాక మెర్వన్ జస్సావాలా, పాక్స్లు ఈ చేతి వ్రాత కాగితాలన్నింటినీ ఎడిట్ చేసి బాపుకి పంపారు. ఈ రచన చదివిన బాపు నథింగ్ అండ్ ఎవ్రీథింగ్ లోని అంశాలలో ఈ వ్రాత ప్రతులకు కొంత భాగం సరిపోలి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకాన్నే ఆయన ఏడాది పాటు కృషి చేసి ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ పేరిట గ్రంథస్థం చేశారు. ఇది నేడు మనకందరికీ అందుబాటులో ఉంది. నేటికి బ్యాంక్ లాకర్లోనే అవతారణ రహస్య గ్రంథం ఉందని నమ్ముతున్నారు ఇప్పటికీ మండలి సభ్యులు, ఇప్పుడు ఉన్నవారు కూడా. అది ఎప్పుడు దొరుకుతుందో అది బాబా ఇచ్చుకు వదిలిపెడదాం. ప్రస్తుతం బాబా స్వయంగా రాసిన 4 పుస్తకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవి చదివిన పాఠకులకు మంచి ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుందని ఒకానొక సందర్భంలో మెహర్నాథ్ కల్చూరి గారు అనగా నేను ఒక బుక్ లో సేకరించి ఇది నేను ఇప్పుడు చదువుతున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినా చదివే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది కనుక బాబా వారు రాసిన ఈ ఉద్గ్రంథం ఎప్పుడో ఒకప్పుడు దొరకవచ్చు. అది ఆయన ఇష్టం. అప్పుడు చివరిగా ఒక ఉర్దూ కవితని ఆయన ఉర్దూ కవితని చేశారు. అది తెలుగులో అనువాదం. రాత్రంతా మధువు తాగి కూడా ఏం లాభం, తెల్లవారేటప్పుడు మొత్తంతా దిగిపోతుంది. ప్రీతముని కృపా దృష్టి సోకితే దేవుడి మీద ఒట్టు, నీ జీవితం అంతా మధుర మత్తులోనే గడిచిపోతుంది అంటూ మెహర్నాథ్ గారు చక్కన ఉర్దూ కవితతో ఆ రోజు ఆ యొక్క ప్రసంగాన్ని ముగించడం జరిగింది. ఈ రహస్య గ్రంథం గురించి కొన్ని విషయాలు మనకి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇది నా ప్రసంగంలోని ఈరోజు ఎన్నుకున్న సబ్జెక్టు. ఇంకా నెక్స్ట్ నా సాంగ్ పాటకు విషయానికి వస్తే, అవతార్ మెహర్ బాబా కీ వజే, జానవే మనసా ఎంతటి దానవే మనసా, ఎంతటి దానవే మనసా, జానవే మనసా ఎంతటి దానవే మనసా, ఎంతటి దానవే మనసా. జ్ఞానులకు ఒక జాతి కలదని చాట నేర్పితివా, జానులకు ఒక జాతి కలదని చాట నేర్పితివా, జాతి కారణమా జ్ఞానికి
నీతి కారణమా, జాతి కారణమా, జ్ఞానికి నీతి కారణమా, జానవే మనసా ఎంతటి దానవే మనసా, కులములో గన కులము నీదని ఉలుకుటది తగునా, కులములో గన కులము నీదని ఉలుకుటది తగునా, కులము కారణమా భావన గుణము కారణమా, కులము కారణమా భావన గుణము కారణమా, జానవే మనసా ఎంతటి దానవే మనసా, ఎంతటి దానవే మనసా, దేవుడేడని అంతు తెలియని దేశమేగితివా, దేవుడేడని అంతు తెలియని దేశమెరిగితివా, లేసమెరుగవురా శ్రీమెహరుని దేవుడని అనరా, లేసమెరుగవురా శ్రీమెహరుని దేవుడని అనరా, జానవే మనసా ఎంతటి దానవే మనసా, మతము మారిన దేవుడొకడను గతము మరువకుమా, మతము మారిన దేవుడొకడను గతము మరువకుమా, మతము కారణమా మానవ మమత కారణమా, మతము కారణమా మానవ మమత కారణమా, జానవే మనసా ఎంతటి దానవే మనసా, ఎంతటి దానవే మనసా, ఎంతటి దానవే మనసా. बोलो अवतार मेहर बाबा की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. అందరికీ ధన్యవాదాలు. జై మెహర్ బాబా. తప్పులు ఏమైనా ఉంటే మన్నించవలసిందిగా బాబాను వేడుకుంటున్నాను. జై మెహర్ బాబా. జై బాబా. శ్రీనివాస్ గారు చక్కటి విషయాలు చెప్పారు. మీరే అన్నారు ఒకటి తప్పులుంటే అని అన్నారు. ఒక్క చిన్న సవరణ ఏంటంటే ఇందాక మీరు చెప్పారు రాజ్పుటాలో బాబా గాంధీని కలిశాడని చెప్పారు. కాదు, గాంధీ బాబాని కలిశాడు అక్కడ. ఎందుకంటే బాబాదే హైయెస్ట్ ఆఫ్ ది హై కదా. గాంధీ మహాత్ముడు బాబాని కలిశాడు అంతే. బాబాని కలవడం, బాబా కలవడం కాదు. సరే, ఓకే. మొత్తం చక్కటి విషయాలు చెప్పారు మీరు. ధన్యవాదాలు మీకు. యూ డోంట్ మైండ్. జై బాబా. ఇప్పుడు రజనీ మేడం గారు ఆర్తి పాడాలండి. రజనీ గారు. అప్పారావు చెప్పింది కరెక్ట్ అన్న. రజనీ గారు మీరు ఆర్తి పాడాలమ్మా. జై బాబా అండి. అందరికీ జై బాబా. जीते कल्पना शब्द न जाती, ऐसा अपरम नेति बनुनी वेदहित कले महिमा तुझा अपा मेहरु अवतारा स्वीकारा
आरत ही तुमची केली मनी निरंजन लावो निजोत मनाची मेहरू अवतारा स्वीकारा आरत ही तुमची केली मनी निरंजन लावो निजोत मनाची दोपजानुनी दीपलावणी पुष्पे अर्पुणी देवा पुष्पे अर्पुणी मोते पण का मजलात मुझे तुम्हा देवोनी मेहरू अवतारा स्वीकारा आरत ही तुमची केली मनी निरंजन लावो निजोत मनाची तुम्हीच कारक तुम्हीच तारक आदि तुम्ही अंती देवा आदि तुम्ही अंती तुमच्या समूह तुम्हीच देवा दुसरी नावोक्ती देवा दुसरी नावोक्ती मेहरू अवतारा स्वीकारा आरत ही तुमची केली मनी निरंजन लावो निजोत मनाची तुमची माया सर्व चराचरी छाया ही तुमची देवा छाया ही तुमची अनंत तुम्ही तोरी नकले वर्णावे कैसे मेहरू अवतारा स्वीकारा आरत ही तुमची केली मनी निरंजन लावो निजोत मनाची माधा मजला तावन महिमा सांगो तव कैसा महिमा सांगो तव कैसा अन्यपणे निगातो भजतो माधा भावसा देवा माधा भावसा मेहरू अवतारा स्वीकारा आरत हे तुमची केली मनी निरंजन लावो निजोत मनाची कृपावंत तुम्ही असीम तुम्हा काय कृणी जावे देवा काय कृणी जावे एक मागणे स्मरण तुझे नित तव भक्ता हवे मेहरू अवतारा स्वीकारा आरत हे तुमची केली मनी निरंजन लावो निजोत मनाची मेहरू अवतारा स्वीकारा आरत हे तुमची केली मनी निरंजन लावो निजोत मनाची अवतार मेहर बाबा की जय జై జై బాబా బాబా అండి అప్పారావు గారు అందరికీ జై బాబా జై బాబా అండి. మీరు మరాఠీ హారతి కూడా పాడతారు. ఇప్పుడు నాకు అర్థమై చాలా చక్కగా పాడారు ఈ హారతి. జై బాబా. జై మస్తుందని పాడంగా విన్నాను. తర్వాత వీళ్ళు పాడతారు అందరు గోపి వాళ్ళు వీళ్ళంతా గిరిధర్ వాళ్ళు పాడతారు. ఇవాళ మీరు పాడారు. జై బాబా అండి. చక్కగా పాడారు. మీకు ధన్యవాదాలు. అవతార్ మెహర్ బాబా కి జై. ఈ కార్యక్రమంలో అందరికీ ధన్యవాదాలు. అందరూ పాల్గొన్నారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. अवतार मेहर बाबा की जय अंदर की जय बाबा జై బాబా అండి అందరికి. జై జై బాబా బాబా అండి అందరూ అందరికీ జై బాబా बाबा की जय अंदर की जय बाबा అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై మెహర్ బాబా. శుభరాత్రి.
జై బాబా అందరికీ జై మెహర్ బాబా. మాయ గారు, బాలరాజు గారు, అప్పారావు గారు లెఫ్ట్ అవ్వండి.